ఫిబ్రవరి 5 గురువారం రోజున ఒక అద్భుతమైన గ్రహగతి ఏర్పడబోతుంది. చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం, గురుగ్రహం మిథునంలో ఉండి తన శుభదృష్టిని ప్రసరింపజేయడం వల్ల కొన్ని రాశుల వారి జాతకం ఒక్కసారిగా మలుపు తిరగబోతుంది. రేపు మీరు చేసే చిన్న తప్పు వల్ల ఏ నష్టం జరుగుతుంది, అలాగే ఏ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు, ఏ పరిహారం చేస్తే మీకు తిరుగుండదు. ఈ విషయాలన్నీ సుదీర్ఘమైనటువంటి వీడియోలో ప్రతి రాశి గురించి లోతుగా విశ్లేషిద్దాం. మధ్యలోనూ చెప్పే గోచర ఫలితాలను జాగ్రత్తగా గమనించండి. ముందుగా రేపటి పంచాంగం విశ్లేషణ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం బహుళ చవితి. దీనిని మనం సంకటహర చతుర్థి, వినాయకుడి అనుగ్రహం పొందే గొప్ప రోజు. హస్త నక్షత్రం, ఇది చంద్రుడికి సంబంధించిన నక్షత్రం. చాలా శుభప్రదమైనది. యోగం సిద్ధయోగం నడుస్తుంది. ఏ పరమైన సిద్ధించే యోగం ఇది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:45 నుండి 5:30 వరకు. ఈ సమయంలో చేసే ప్రార్థన అద్భుతంగా ఫలిస్తుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఈ సమయంలో ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేయకండి. తదుపరి ద్వాదశ రాశి ఫలాలు వివరణాత్మక ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీ 6వ ఇంట్లో చంద్ర సంచారం వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు. కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త. ఆఫీసులో మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. పరిహారం: తెల్లవారుజామున వినాయకుడికి ఎర్రటి గన్నేరు పూలతో పూజ చేయండి. అడ్డంకులు తొలగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పంచమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల సంతానం నుండి శుభవార్తలు వింటారు. కళాకారులకు, విద్యార్థులకు ఇది అద్భుతమైనటువంటి సమయం. కొత్త ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. ధనయోగం, పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే సూచన ఉంది. పరిహారం: దక్షిణామూర్తికి నెయ్యి దీపం వెలిగించి 9 ప్రదక్షిణాలు చేయండి. కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చతుర్థ స్థానంలో చంద్రుడి సంచారం వల్ల గృహ సౌఖ్యం ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఇది బెస్ట్ టైం. మీ రాశిలో ఉన్న గురువు వల్ల మీరు ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. జాగ్రత్త: తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మానసిక బలం పెరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ధనస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఆకస్మికంగా డబ్బు అందుతుంది. మాట తీరులో అందరినీ ఆకట్టుకుంటారు. చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. పరిహారం: లక్ష్మీదేవికి పూజించండి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల ప్రతి కార్యంలో ఉత్సాహంగా ఉంటారు. కానీ వ్యాపారాలలో, డాక్యుమెంట్స్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు. శివాలయం 5 ప్రదక్షిణాలు చేసి ప్రదోష వేళ నెయ్యి దీపం వెలిగించండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మీకు అదృష్టం వెంట ఉంటుంది. లాభస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ పాత మిత్రుల నుండి ఊహించని సహాయం అందుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చవిచూస్తారు. ధనయోగం, పెండింగ్ లో ఉన్న బకాయిలు రేపు వసూలవుతాయి. పరిహారం: సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. మీకు ఉన్న ఆకంఠాలన్నీ తొలగిపోతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మీ దశమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఉద్యోగస్తులకు రేపు అద్భుతమైనటువంటి రోజు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి సానుకూల వార్తలు వస్తాయి. తండ్రి గారి నుండి పూర్తి సహకారం అందుతోంది. వృత్తి పట్ల ఉన్నవారు మీ పనితీరులో పై అధికారులను ఆకట్టుకుంటారు. పరిహారం: గురువారం కాబట్టి సాయంత్రం రావి చెట్టు క్రింద దీపం వెలిగించండి. కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మకర రాశి వారు మీ భాగ్యస్థానంలో చంద్రుడు సంచారం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. పితృస్వామ్య ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పాటించి. శుభవార్త: సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే సూచనలున్నాయి. కావున పరిహారం: శని స్తోత్రం పఠించండి మరియు నల్ల నువ్వులు దానం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎవరికి హామీలు, గ్యారంటీస్ ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్త: వాహనం నడిపేటప్పుడు శ్రద్ధ పాటించండి.
పరిహారం హనుమాన్ చాలీస పఠించండి. హనుమాన్ చాలీస పఠించడం వల్ల మీకు రక్షణ కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు సప్తమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలలో పార్ట్నర్షిప్ భారీ లాభాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సాఖ్యత పెరుగుతుంది. ఆ వివాహితులకు పెళ్లి సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ప్రభావం మీ రాశ్యాధిపతి గురువు అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేసే పనైనా విజయవంతం అవుతుంది. పరిహారం రాఘవేంద్ర స్వామి అష్టోత్తరం చదువుకోండి లేదా వినండి. ఏదైనా గుడిలో పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి లేదా శనగలు దానం చేయండి. దీనివల్ల గురుబలం అనుకూలమై గురు అనుగ్రహం కలుగుతుంది. చూసారు కదా జాతక విశేషాలు. ఈ వీడియోలో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ రాశిని కామెంట్ రూపంలో రాస్తే నేను మీకు ప్రత్యేకమైన సలహా ఇస్తాను. మీ వీడియోని లైక్ చేసి మన వినయ్ ఆస్ట్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.